తదుపరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మా డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ శివనారాయణ గారిని కోరుతున్నాం. ఈనాటి కిసాన్ మేళాకి ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీనారాయణ గారికి, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు లక్ష్మీనారాయణ గారికి, అట్లాగే ఎమ్మెల్యే గారు శ్రీ మేడం గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకి, 4 జిల్లాల నుంచి విచ్చేసిన వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులకు, అలాగే రైతు సోదరులు సోదరీమణులకి అందరికీ కూడా మా సాదర ఆహ్వానము. ముఖ్యంగా కిసాన్ మేళా అనేది మన రాష్ట్రంలో నాకు తెలిసి ఈ సీజన్లో ఇదే మొదటి కిసాన్ మేళా. అనంతపురం నుంచే మొదలెడుతున్నాం. దానికి చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ కిసాన్ మేళాలు అనేవి మనకి వ్యవసాయ పరిశోధనా స్థానాల్లోనూ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మరింతగా రైతులకు చేరవేయడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ కిసాన్ మేళాలు అనేది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం మనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో జరుపుకున్నాం. అలాగే ఈ సంవత్సరం వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఇంకొక అతిథిగా మనకి జిల్లా కలెక్టర్ గారు విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బండి ఆదినారాయణ గారు, దండవారపల్లి జిల్లా ఉపాధ్యక్షులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనకి సమయాభావం వలన చాలా మంది భక్తులు ఉన్నారు. అయితే ఇది మనకి అత్యల్ప వర్షపాత మండలంలోని నంద్యాలకు సంబంధించి 4 జిల్లాల సంబంధించిన మీకు ఎగ్జిబిషన్ లో కూడా మనకి పరిశోధన సాంకేతిక ప్రగతి కానీ అట్లానే వివిధ కంపెనీల నుంచి కూడా మనకి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణ ఆధారిత రకాల రూపకల్పనలో కానీ వివిధ అంశాల గురించి ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ మన రైతు అభ్యున్నతికి, అంటే రైతుల్లో పరిజ్ఞానాన్ని పెంచడానికి కానీ, రైతుల్లో ఆచరణ యోగ్యమైన టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడంలో కానీ, అల్టిమేట్ గా మనకి రైతుల్లో నైపుణ్యతను పెంచడానికి, అలాగే మనకి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, ఏరువా కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని రైతులకు చేరవేస్తూ రైతు ఆదాయాన్ని పెంచే మార్గంగా ఈ కిసాన్ మేళాలు అనేది ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాము. దీంట్లో ముఖ్యంగా మనకి ఈ జోనల్ అంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నంద్యాల నుంచి వ్యవసాయ పరిశోధనా సంచాలకులు, సహ పరిశోధనా సంచాలకులు ఇచ్చేసి ఉన్నారు. వారిని బ్రీఫ్గా అంటే క్లుప్తంగా ఒక 5-10 నిమిషాల్లో వారు సాధించిన ప్రగతి ఏంటి, దానివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం అనేది వారిని వివరించవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు ఈ పండుగ లాంటి కిసాన్ మేళా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి రైతు సోదరులు సోదరీమణులకు, మిగతా అధికార అనధికార స్టూడెంట్స్కి అందరికీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల కింద చూసుకున్నట్లయితే 4 పరిశోధనా స్థానాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, 4 పాలిటెక్నిక్లు, 2 ఏరువాక డాట్ సెంటర్ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా పోయిన సంవత్సరం ఈ యొక్క పరిశోధన ద్వారా, విస్తరణ కార్యక్రమాల ద్వారా మేము సాధించినటువంటి ప్రగతిని క్లుప్తంగా మీ ముందుంచుతున్నాం. ఎందుకంటే మనము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినప్పుడు మన ప్రాంతానికి అనువుగా ఉన్నటువంటి రకాలు ఏమైతేనేమి, మన ప్రాంతానికి అనువుగా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం అయితేనేమి, మన ప్రాంతానికి అనువైనటువంటి పద్ధతులు ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవడం,
తద్వారా మన యొక్క వ్యవసాయాన్ని ఎంతో ముందుకు తీసుకొని వెళ్ళి లాభదాయకంగా చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కిసాన్ మేళా పెట్టినప్పుడు రైతు సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకున్నప్పుడు ఆర్థికంగా ముందుకు పోనీకి, పంటల దిగుమతిని పెంచుకోనికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురంలో ఈ కిసాన్ మేళా జరుపుకోవటం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇందులో వ్యవసాయానికి సంబంధించి, అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి, పశువులకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి టెక్నాలజీస్, వాటి యొక్క పద్ధతులను మీకు అందరికీ తెలపడం, చూపించడం కూడా జరుగుతుంది. అలాగే మనము ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గత సంవత్సరము నంద్యాలలో వివిధ పంటలలో చేపట్టి వాటిలో సాధించినటువంటి ఫలితాలను మనం ముందుగా తెలుసుకుందాము. దానికి అనుగుణంగా మన యొక్క పంటల సరళిని మనం మార్చుకోవడం ఎంతైనా అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ పత్తిలో 15 రకాలు, జొన్నలో 15 పచ్చ జొన్న రకాలు, అలాగే 5 తెల్ల జొన్న రకాలు, శనగలో దాదాపుగా 10 రకాలు అధునాతనమైనటివి, తర్వాత ఎక్కువ దిగుబడినిచ్చేటివి, అలాగే పురుగు తెగులను తట్టుకొని మనకు యాంత్రీకరణకు ఉపయోగపడే శనగ రకాలను కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము నంద్యాల నుంచి తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా మన కాటన్లో కూడా మారుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులకు, మారుతున్నటువంటి వాతావరణంగా పరిస్థితులకు తట్టుకొని వాటికి నిలబడే విధంగా మనం ఎన్నో రకాలైనటువంటి పద్ధతులను వీటిని కూడా చేపట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క పోయిన సంవత్సరం కూడా శనగలో నూతన రకమైనటువంటి NBG 1267ను మనం విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు నంద్యాల గ్రాము 924 అనే రకము, అలాగే పొగాకులో కూడా ఎక్కువగా ఇప్పుడు పొగాకును మనము మెడిసినల్ వాల్యూతో హై నికోటిన్ ఉన్న వాటిని టాబ్లెట్స్ రూపంలో తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీనికి అనుగుణంగా నూతనంగా ఒక నంద్యాల పొగాకు 2 అనే రకాన్ని కూడా పోయిన సంవత్సరం విడుదల చేయబడింది. అలాగే ఈ యొక్క వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి కూడా సజ్జలో APHB 120 అనే రకం కూడా విడుదల చేయబడింది. అలాగే దీంతో పాటు మనము వివిధ రకాలైనటువంటి టెక్నాలజీస్, అంటే మన ప్రాంతానికి అనువైనటువంటి వేరుశనగలో పండించేటువంటి పంటల్లో నూతన వంగడాలు అయితేనేమి, ఆ యొక్క పంటల్లో వచ్చే కలుపు నివారణ పద్ధతులు అయితేనేమి, ఆ పంటల్లో చేపట్టవలసిన యాంత్రీకరణకు సంబంధించి మీరందరూ కూడా పనిముట్లు ఇవన్నీ కూడా మీరు చూసినారు. సో వీటన్నిటిని కూడా తయారు చేయటంలో ఈ యొక్క పరిశోధనా స్థానము కూడా ఎంతో ముందంజలో ఉంది. మనము కొన్ని దేశవాళీగా ఉన్నటువంటి ప్రాచుర్యం పొందినటువంటి రకాలను మనం కూడా ఇక్కడ తయారు చేస్తున్నాం. ముఖ్యంగా శనగలో అయితేనేమి, జొన్నలో అయితేనేమి, అలాగే వరి కూడా ఇండియాలో 7 అనే రకాన్ని కూడా BPTకి 5204 ధీటుగా తక్కువ కాల పరిమితి వల్ల ఎక్కువగా ఉంది. ఈరోజు మార్కెట్లో దాదాపుగా 200 నుంచి 300 BPT కన్నా అధిక ధరతో ముందుకు ఉన్నది కూడా ఈ ప్రాంతం నుంచే తయారు చేయి రైతులకు వినియోగార్థమై విడుదల చేయబడినట్టుగా ఉంటుంది. అలాగే వివిధ రకాలైనటువంటి పద్ధతులు, వివిధ రకాలైనటువంటి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ఈ యొక్క అత్యల్ప వర్షపాత మండలం నుంచి తయారు చేయబడి వివిధ పంటల్లో చేపట్టి రైతులకు చేదోడు వాదోడుగా ఉండి ఆ పంటల్లో వచ్చే పలు సమస్యలను, పంటల్లో వచ్చే చీడపీడలను కూడా ఎదుర్కొంటూ వారికి కావాల్సినటువంటి సహాయము, డయాగ్నోస్టిక్ విజిట్ అయితేనేమి, ఫీల్డ్ విజిట్స్ అయితేనేమి, ఈ మంతు తుఫాను ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఆ శాస్త్రవేత్తలంతా కూడా వెళ్ళి పొలంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటన్నిటిని ఎలా ఎదుర్కొనాలి అనే వీటన్నిటిని కూడా అక్కడే పరిష్కారము వ్యవసాయ శాఖతో పాటు శాస్త్రవేత్తలందరూ కూడా వెళ్ళి పొలంలో రైతులకు చేదోడుగా ఉండి వాళ్ళు చేపట్టవలసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపడుతూ ఉంటున్నారు. కాబట్టి అలాంటి ఈ జోన్లో ఈరోజు ఇంతమంది
వ్యవసాయం చేసే రైతులు ఉత్సాహంగా ముందుకు వచ్చి దీన్ని ఇంత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మిగతా కార్యక్రమాలన్నిటికీ సాంకేతిక పరిజ్ఞానానికి కానీ మిగతా వాటన్నిటికి కానీ మీరు ఈ సంస్థలు కానీ లేదా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు కానీ విస్తరణ సంస్థలు కానీ వీటన్నిటినీ మీరు మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని పంటల్లో వచ్చే సమస్యలు అన్నిటిని కూడా నివారణ చేసుకోగలరని, తద్వారా రైతుకు వ్యవసాయం అనేది దండగ కాదు పండగ లాంటిది అని ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభినందించదగి ముందుకు సాగి అధిక దిగుబడులు సాధిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జోనల్ హెడ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి జాన్సన్ గారు క్లుప్తంగా మనకు గత సంవత్సరం వారు సాధించిన ప్రగతిని వివరించారు. అలాగే మనకి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పాలడు సత్యనారాయణ గారిని క్లుప్తంగా ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పరిశోధన స్థానం అనంతపురం వరి పరిశోధన స్థానం. ఆ స్థానంలో ఈరోజు పెద్ద ఎత్తున మనం కిసాన్ మేళా ఏర్పాటు చేసుకున్నాం. దానికి ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మేడం గారు బండారు శ్రావణశ్రీ గారికి, అలాగే ప్రత్యేకించి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి దాదాపు గంట పైగా మనం ఏర్పాటు చేసిన స్టాల్ని పరిశీలించినటువంటి మన ఎంపీ గారు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శివనారాయణ శర్మ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ టీడీపీ ప్రెసిడెంట్ యాదవ్ గారికి, అలాగే అనేక మంది ముఖ్యులు సైంటిస్టులు, అలాగే ఎంపీపీ గారికి, వారందరికీ కూడా ముఖ్యంగా రైతు సోదరులకి సోదరిమణులకి మీడియా మిత్రులకి, అలాగే ఈ స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి వివిధ కంపెనీలకి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. నేను ఒక ప్రశ్న ఉంది అడుగుతాను. అన్ని బాధల్లో ఒక బాధ చాలా తీవ్రమైనది. ఏంటది? క్షుద్బాధ. ఈ క్షుద్బాధను తీర్చే వ్యక్తి ఎవరు? ఈ రైతుకి అవసరమైన సాంకేతిక ఇచ్చేది ఎవరు? ఈ పరిశోధన స్థానాలు, ఈ శాస్త్రవేత్తలు. ఈ విధంగా ఇటు మీరు ఇటు శాస్త్రంలో వచ్చినటువంటి సాంకేతికత ఏది ఉన్నది, ఈ రెండింటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే రైతు ఆదాయం పెరుగుతుంది, రైతు నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రైతు పండించినటువంటి పంటని విలువ ఆధారితంగా ఏ విధంగా చేసుకోగలుగుతారు, రైతు వ్యవసాయాన్ని సులువుగా యాంత్రికత జోడించి ఏ విధంగా చేయగలుగుతామో అనేక అంశాల మీద మనం నిరంతరం చేసినటువంటి పరిశోధనల్ని దాన్ని విస్తరణలో తీసుకెళ్లి అది సక్సెస్ అయిన తర్వాత వాటిని ఇక్కడ మనం ప్రదర్శించడం జరిగింది. సార్ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మేడం స్మాల్ ఇన్పుట్ ఎమ్మెల్యే గారికి ఎంపీ గారు ఈ కిసాన్ మేళా యొక్క ఉద్దేశం నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ నార్పని 1979లో దేశం మొత్తాన్ని, అందరూ దయచేసి వినండి, దేశం మొత్తంలో నేలలు అనేక ఉన్నాయి, కొండ ప్రాంతాలు ఉన్నాయి, మైదాన ప్రాంతాలు ఉన్నాయి, వర్షపాతంలో వ్యత్యాసాలు ఉన్నాయి, నేల స్వభావంలో వ్యత్యాసాలు ఉన్నాయి, ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉన్నాయి, తేమ శాతంలో వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని నిర్దిష్టమైనటువంటి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులు దాన్ని ఒక జోన్గా చేస్తే, ఒక మండలంగా చేస్తే, ఈ మండలం కాదు మా ఉద్దేశం వ్యవసాయ మండలం చేస్తే ఆ మండలంలో ఉన్నటువంటి సిమిలర్ కండిషన్స్ లో ఏ పంటలు పండించవచ్చు చెప్పవచ్చు. ఉదాహరణగా మన అనంతపురంలో చెరుకు అంత సాధ్యం కాదు, కాబట్టి వేరే ప్రాంతాల్లో కృష్ణాలో చెరుకు సాధ్యం. కాబట్టి వీటిని మొత్తం భారతదేశం మొత్తం కూడా 124 మనకి ఆగ్రో క్లైమాటిక్
జోన్స్గా పెడుతున్నాం. ఒక్కొక్క జోన్కి ఒక హెడ్ ఉంటారు, దాన్ని జోనల్ హెడ్ అంటారు. అది నంద్యాలలో ఉంది. దాంట్లో ఇక్కడ సమానంగా ఉన్నటువంటి నేలలు కానీ నీటి వనరులు కానీ ఇతర అన్ని కలిపినటువంటి జోన్. ఆ జోన్లో వివిధ పరిశోధన స్థానాలు ఉంటాయి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి కనీసం ఒక పరిశోధన స్థానం. ఈ పరిశోధనలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా పరిశోధన చేసి దాన్ని విస్తరణగా తీసుకెళ్లి రైతులకు అందజేసి ఎప్పటికప్పుడు ఇలా వేడలు చేస్తారు. ఈ కార్యక్రమమే ఇంపార్టెన్స్. ఈ విధంగా ఈ జోన్లో ఏర్పడినటువంటి శాస్త్ర సాంకేతికతని రైతులకు అందజేయడమే ఇది ముఖ్య ఉద్దేశం. దాంతో భాగంగా ఇలా విషయాన్ని పెట్టామని ఇంకా ఈ తదుపరి కార్యక్రమం సవాల్ ఉంటుంది, మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రద్ధగా వచ్చారు మీరందరూ. అలాగే అవన్నీ కూడా శ్రద్ధగా చూడండి. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఎంత శ్రద్ధగా చూశారంటే మేము దాదాపు 33 సంవత్సరాల్లో కొన్ని వందల కిసాన్ మేళాలు చూస్తుంటాం, కానీ ఇంత శ్రద్ధగా వారు ఉన్నట్టు మనకి మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వకం. కలెక్టర్ గారికి అర్జెంట్ పని ఉండటం వల్ల వారి సందేశాన్ని, ఈ సభను ఉద్దేశించిన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. శివనారాయణ శర్మ గారు. सभी को नमस्कार। माननीय एमपी गारू, एमएलए गारू, इंजीनियरिंग यूनिवर्सिटी वाइस चांसलर ऑफ द फैकल्टी, कॉर्पोरेशन चेयरमैन, रिमेनिंग लीडर्स ऑन डाइस एंड ऑफ डाइस, మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా సంతోషం ఈ కిసాన్ మేళా మా జిల్లా జరుగుతుంది. ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ మా ఫార్మర్స్కి క్లైమేట్ రెసిలియంట్ టెక్నాలజీస్ మీద ఒక మంచి ఎగ్జిబిషన్ లాగా ప్రోగ్రామ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ చేస్తుంది. ఐఎమ్ షూర్ ఇది ఫార్మర్స్కి సైన్స్ ద్వారా ఒక మంచి హెల్ప్ వెళ్తుంది. I also want to congratulate Engineering University on completion of 60 years and all the contributions that it has done in development of new crops like which have helped. అనంతపూర్ ఒక డ్రై ఏరియా మనకి తెలిసింది. ఇందులో ఇంజనీరింగ్ యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. 20 సంవత్సరం క్రితం మా జిల్లాలో డెజర్ట్ ఏరియా ప్రోగ్రామ్ జరుగుతుంది. అయితే సేమ్ ప్రోగ్రామ్ జరిగింది రాజస్థాన్, లద్దాఖ్. కానీ ఇప్పుడు మనము ఒక క్లీనెస్ట్ బెల్ట్ with a greater technology, drip and micro irrigation has become an important horticulture belt of the country. So I thank Engineering University for all the contribution. At the same time, I want to encourage and thank all the farmers for utilizing this platform. You know, all the exhibitions, all the stalls మీద నడుచుకోండి. సైంటిస్ట్ మా ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి దీనిపైన డిస్కస్ చేసి you can learn better and become a better farmer. That's the message from my side. In the end, I want to thank all the participants for coming here. Thank you. Jai Jawan, Jai Kisan, Jai Vigyan. థ్యాంక్ యూ సార్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరొకసారి కరతాళ దూరంతో అందరూ కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుచున్నా. సభకు నమస్కారం. ముఖ్యంగా గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి, పార్లమెంటు సభ్యులు ఎంపీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. శాస్త్రవేత్తలు, అధికారులు, ఎంతో అనుభవం ఉన్న రైతులు అందరికీ నా ధన్యవాదాలు. మెట్ట వ్యవసాయం, కిసాన్ మేళా అంటే మెట్ట వ్యవసాయం గురించి ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకొని రైతుల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సాధక బాధల గురించి చర్చించుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఒక రైతు కష్టము ఎలా ఉంది, ఏం కదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎక్కువ సమయాభావం ఉన్నందువల్ల ముఖ్యంగా తక్కువ సమయంలో ముగిస్తాను. ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. మెట్ట వ్యవసాయ ఆధారిత పంటలు అనంతపూర్లో, కరువు జిల్లా అంటే అనంతపూర్ జిల్లా గుర్తొచ్చింది. కానీ ఈ కరువు జిల్లాలో కూడా మనము వ్యవసాయాన్ని అన్ని జిల్లాల కంటే ప్రథమంగా
పండించి రైతులు ఎంతో ఉత్సాహంగా చూపిస్తున్నారు. కానీ ప్రభుత్వం తరఫున ఒక రెండు మన కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్షాభావం గురించి తెలిసి ఒక ముఖ్యమైన విషయం నా మనవి ఏమంటే, ఇప్పుడు ఈ వాతావరణ రెయిన్ గేజెస్ అనేది ఒక మండలానికి ఒకటి ఇచ్చారు. అది కాకుండా ఒక రెవెన్యూ విలేజ్ ఒకటి ఇస్తే కరువు మండలాలు వర్షాధారం ఎక్కడ ఎక్కువ పడుతుంది, ఎక్కడ తక్కువ పడుతుంది, కరువు మండలాలు ప్రకటించడానికి కానీ దాన్ని పరిశీలించడానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా విన్నపం ఒక రైతుగా. ఎందుకంటే ఇప్పుడు ఒక మండలంలో ఒక మూల వర్షం పడితే ఆ వర్షం ఒక 2-3 గ్రామాల్లో పడినా కూడా ఆ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడం లేదు. అంటే నా ఉద్దేశం ఏమంటే, ఎక్కడ వర్షం పడినా కొంతమంది రైతులు బాగుపడుతున్నారు, వర్షం పడని చోట చెడిపోతున్నారు. అందుకని ప్రతి రైతు బాగుండాలి. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం కూడా వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ప్రతి రంగానికి పెద్దపీట వేస్తూ మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మనకు ఎంతో సహకరిస్తున్నారు. దాన్ని మనం రైతులుగా కూడా ఉపయోగించుకుంటూ తర్వాత ఈ ప్రభుత్వం ఈ రైన్ గేజెస్ ఇలా చేయాలని నా చిన్న మనవి. తర్వాత అనంతపూర్ జిల్లాను కరువు జిల్లా అని పేరును పోగొట్టాలన్నది కూడా ఒక చిన్న ఆశ రైతులకి. ఈ వర్షాభావం ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఉంది కదా, దాని ద్వారా ఎక్కువ ఇంకుడు గుంతలు తీసి నీటిని భూమిలో తప్ప బయట ఎక్కడా దాచుకోలేమన్నది జగమెరిగిన సత్యం. అలాగే ఆ ఇంకుడు గుంతలు తీసి వచ్చిన ఈ వర్షాన్ని ఒడిసిపట్టి రైతులకు ఎంతో ఉపయోగకరంగా చేసుకుంటారని నా మనవి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా కృతజ్ఞతలు. కిసాన్ మేళాకు వచ్చిన నా ఆత్మీయ రైతు సోదరి పనులకు అలంకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తున్నాను. మెట్ట వ్యవసాయము అనంతపురం. మెట్ట వ్యవసాయం అంటే చాలా కష్టమైనది. ఈ మెట్ట వ్యవసాయం ఎలా చేస్తున్నామంటే, ఇంతకుముందు వ్యవసాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువైపోయినారు. ఎందుకు తక్కువైనా ఒకసారి ఆలోచించుకోవాలి. యువకులందరూ వ్యవసాయం అంటే నిరాశ నిస్సక్తితో ఉన్నారు. వాళ్ళను వ్యవసాయం చేయడానికి ఎక్కువ ప్రోత్సహించవలసిందిగా నేను కోరుతున్నాను. ఆ ప్రోత్సాహం అంటే ఏం చేయాలనే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒకసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాను. ముందుగా వ్యవసాయం చేసే వారికి అబ్బాయిలకు పిల్లలు ఎవరు కూడా లేదు. ఎందుకు ఇవ్వడం లేదనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా కొన్ని పథకాలు పెట్టినారు. ఏం పెట్టినారు? కళ్యాణ లక్ష్మి అని, సాధిత బాకరని, ఇవన్నీ పెట్టినారు. వ్యవసాయం చేసే అబ్బాయి కూడా ఏదైనా ఒక ప్రోత్సాహకం ఏదైనా ఒకటి ఇస్తే వాళ్ళకు కూడా అమ్మాయిలు ఇస్తారు. అమ్మాయిలు ఇస్తే ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఇది నేను గమనించవలసిందిగా ముఖ్యంగా ప్రజా ప్రతినిధులను నేను కోరుతున్నాను. ఇంకొకటి, మాది కర్నూలు జిల్లా ఓరకల్ మండలం విశాఖపట్నం గ్రామం. మాది పూర్తి మెట్ట వ్యవసాయం. వర్షాధారం తప్ప ఏమీ లేదు. ఈ సంవత్సరము వరుణుడు కోర్పించినాడు. పోయిన సంవత్సరం ఏం చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి నిద్ర లేని రాత్రులు ఎవరుకున్నాయి అంటే రైతుకే. అందరికీ నిద్ర వస్తుంది, కానీ ఒక రైతు మాత్రం నిద్ర ఉండదు. ఎందుకు ఉండదు అనేది ఆ రైతులకు తెలుసు, అందరికీ తెలుసు. పైకి చూస్తాడు, వర్షం ఎక్కువైతే బాధపడతాడు, తక్కువైతే ఎండిపోతుంది. ప్రతి ఒక్కటి రైతు ఈ దేశంలో అందరికంటే కష్టపడాలని ఎవరంటే ఒక రైతే. ఆ రైతును అందరూ చేయూతనిచ్చి ముందుకు పోవాలని నేను పేరు పేరు మీ అందరికీ, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు, సైంటిస్టులకు, మా సైంటిస్టులు గారు NBG 1266 శనగ రకం మాకు ఒక రైతుకి దక్కించినారు. సైంటిస్టు మనకు డాక్ సెంటర్ సుజాతమ్మ గారు, సైంటిస్టు చైతన్య గారు, వీళ్ళందరి తోడ్పాటు వల్ల వేసినారు. ఆ శనగ కానీ ఇంకా ఎక్కువ రైతులకు ఇస్తే వచ్చే సంవత్సరం ఎక్కువ ఉత్పత్తి చేసి ఆ శనగ అందరికి రైతులు విరివిరిగా ఇస్తే ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది. తర్వాత మేము PRP 176 అనేది కట్ చేస్తాం. దానికి బదులుగా ఇంకా నూతన వంగడాలు ఏవైనా తీసుకొచ్చి రైతులకు అవన్నీ ఇస్తే ఇంకా ఉత్పత్తి పెరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయం చేయడానికి ఎక్కువ
యువతను ప్రోత్సహించవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ రైతు సోదరులు, ఈ వేదికను అలంకరించిన వీరందరికీ నా శుభాభినందనలు. థ్యాంక్ యూ రామేశ్వర రెడ్డి గారు. పిఎస్ ప్రధాన శాస్త్రవేత్తలు మన క్రాఫ్ట్స్ ఉన్నారు, వాళ్ళు నోట్ చేసుకోండి. తర్వాత వారికి సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. పిఆర్జీ 176 తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా నాగప్రసాద్ గారిని కొత్త చెరువు వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలకు, రైతు సోదరులకు, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, నా మాది సత్యసాయి జిల్లా కొత్త చెరువు గ్రామం. కొత్త చెరువు గ్రామంలో వినూత్నమైన పద్ధతిలో నేను ముత్యాల సాగు చేస్తున్నాను. దానికి ఆర్గానిక్ పద్ధతిలో క్రిమి సంహారక మందులు లేకుండా పెట్టవచ్చని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ముత్యాల సాగు చేస్తున్నారు కొత్తగా ఆయన, మనకి సేంద్రియ పద్ధతిలో కూడా ముత్యాల సాగు గురించి అడుగుతున్నారు. మనకి దగ్గుపతి నుంచి శ్రీ ఎర్రిస్వామి గారు ఉన్నారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా వేదిక పెద్దలకు, అధ్యక్షులు బండారి శ్రావణి గారికి, లక్ష్మణ్ సార్ ఎంపీ గారికి, మరియు సభా వేదికను అలంకరించిన శాస్త్రవేత్తలకు, అధికారులకు, మరియు ఇక్కడికి చేసిన రైతులందరికీ నమస్కారాలు. సార్, మాకు ఈ కృషి విజ్ఞాన కేంద్రము, ఈ పరిశోధనా కేంద్రాలు రైతు అభివృద్ధికి బాగానే తోడ్పడుతున్నాయి. విత్తనాల అభివృద్ధిలో కానీ, టెక్నాలజీలో కానీ, మరియు ఏదైనా డిసీజులు వచ్చినప్పుడు దాన్ని తొందరగా ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని రెక్టిఫై చేయడంలో కానీ మాకు ఇతోధికంగా కృషి చేస్తున్నారు సార్. వీరికి చాలా థ్యాంక్స్. అదేవిధంగా సార్, ఇంకా టెక్నాలజీ మనము ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నేను మొత్తం దేశం మొత్తం నలుమూల నుంచి ఉండే పప్పు శనగ ముఖ్యంగా దగ్గర ప్రతి ఇయర్ నేను 18 వెరైటీస్ కొత్తవి తీసుకుని వస్తుంటాను. నా ఫీల్డ్లో నేను సాగు చేస్తూ ఉంటాను. దానికి డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ ఎలా ఉంటుంది, ఎలా ఈల్డింగ్ వస్తుంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాను సార్ నా పర్సనల్గా కూడా. కానీ మీరు కొన్ని టెక్నాలజీస్ అంటే యాంత్రీకరణలో మెట్ట సాగులో చాలా నేను రాజస్థాన్లో కానీ కొన్ని జైపూర్ ఇట్లా ఏరియాలో చూశాను. కొన్ని ఎక్విప్మెంట్స్ ఇంకా మనం బ్యాక్లో ఉన్నాం సార్, అవి కూడా అప్డేట్ చేసుకోవాల్సిందిగా అప్డేట్ చేయండి. ఇంకా మనకు సరి అయిన సైంటిస్టులు ఇంకా మెకనైజేషన్ మీద లేరు, అది కొరత ఉంది సార్. జాన్సన్ సార్ పోయిన తర్వాత, అదే జోసెఫ్ సార్ పోయిన తర్వాత అది కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇంకొకటి, రైతు కూడా మీరు రైతులు మనం తక్కువగా ఏమి చేయకూడదు. యానిమల్ హస్బెండరీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు మనకున్నంత ప్రాథమిక జ్ఞానం ఎవరికి ఉండదు. ఎందుకంటే ఒక ఆవుకి ఏమైనా డిసీజ్ అయితే వెంటనే ఆకులు అరుగులు తెచ్చి మనం రెక్టిఫై చేసుకునేవారు మన పెద్దలు అని. ఇప్పుడు ఏదైనా ట్రాక్టర్కి వెళ్ళిపోతే మెకానికల్ ఇంజనీరింగ్ వాడు చిన్న దానికి పోడు. పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, కార్ ఏదైనా చెడిపోతే ఆయన బయట కూడా వెళ్తాడు, పోయి స్టేట్కి వెళ్ళిపోతాడు. కానీ మన రైతు కాదు, వాడే మొత్తం ఫండమెంటల్ అంతా రీసెర్చ్ చేసి అది కాకపోయినప్పుడు మాత్రమే మెకానికల్ దగ్గరికి పోతాడు. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ మనం వేసే కుంటలు, గట్టులు ఇవన్నీ మన ఫిజికల్ గా మన ల్యాండ్ మీద ఉండే ఐడియా ప్రకారం మనమే చేసుకుంటాం. కాబట్టి రైతుకి ప్రతి నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళ ఒక ఫీల్డ్ లో సక్సెస్ అయ్యిండొచ్చు, సక్సెస్ ఒక ఫీల్డ్ లోనే సైంటిస్ట్ అయినారు. రైతు మాత్రం ప్రాథమికంగా ప్రతి ఫీల్డ్ లోనూ నాలెడ్జ్ ఉంది. మేనేజ్మెంట్ లోను, సివిల్ ఇంజనీరింగ్ లోను, అప్ టు కెమికల్ ఇంజనీరింగ్, ఏమన్నా కొట్టుగా బయాలజికల్ సిస్టమ్, బయో ఇంజన్స్ ఎలాంటివి ఉపయోగించాలా, ఇవన్నీ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఇప్పుడుండే ఫాస్ట్ జనరేషన్ లో మనం కూడా ఎప్పుడు అప్డేట్ అయిపోయి మనం వాళ్ళతో పోటీ పడాలి సైంటిస్టులతో. లేకపోతే మనము వాళ్ళు కొన్ని ఒకసారి తెలియకోకుండా మనకి సరిపోయిన ల్యాండ్కి వేరే విధంగా కెమికల్స్ హాయ్ అప్లికేషన్ చెప్పినా మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం కూడా రైతులు కూడా అంతో ఎంతో కొంచెం తెలుసుకోవాలి, అప్డేట్ చేయాలి. వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి మనం గైడ్ చేయాలి. మేడం, ఇంకోటి పొలిటికల్ ఇదిగా మాకు మార్కెటింగ్ ఇప్పటికి కూడా ప్రాబ్లం ఉంది. ఇంకోటి FPO ఒక ఇంట్లో 5 మెంబర్సే ఇప్పుడు
చెప్పేవాళ్ళు 3 మంది, ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఆర్గానిక్ సర్టిఫికేషన్లో సరైన ఐడెంటిఫికేషన్ చేసి ఎవరైతే ఆర్గానిక్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి ఇండివిజువల్గా కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇప్పుడు మేము బయట ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్నారా కొనాలంటే మాకు చాలా ఇబ్బంది. ₹1,00,000 పే చేయాలి మేము. 50,000 నుంచి ₹1,00,000 వరకు ప్రైవేట్ చేస్తున్నారు. ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఇవాళ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ వీ కెన్ ఐడెంటిఫై అని చెప్తున్నారు ఎవరు కొనేవాళ్ళు. ఇన్ఆర్గానిక్ వాడే ఆర్గానిక్ అని చెప్పి అనుకుంటున్నాడు ఈ కాలంలో. అలాంటి పరిస్థితులు కాకుండా సరైన మన ఈ పరిశోధన కేంద్రాలని వాళ్ళ ద్వారా మాకు ఇది ఆర్గానిక్ సర్టిఫికేషన్ కానీ లేకపోతే మంచి ప్రోడక్ట్స్ అతిగా కెమికల్ ఉపయోగించుకోకుండా, అంటే కొన్ని తప్పక కెమికల్ కూడా ఉపయోగిస్తున్నారు తప్పదు. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వెంటనే మనం స్టాప్ చేయడానికి కూడా కష్టము. వాళ్ళందరినీ సరైన ఐడెంటిఫై చేసి మీరు సర్టిఫికేషన్కి ఇచ్చేదానికి మీరు తోడ్పాటు చేయాలి మేడం. ఇంకోటి మార్కెటింగ్ సదుపాయం కూడా చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఇంకోటి మా పప్పు శనగ గురించి చెప్పుకుంటూ పోతే లాస్ట్ ఇయర్ 6,500 8,000 ఉండేది, ఈ పొద్దు 5,300 వరకు వచ్చింది. అంటే చాలా డౌన్ఫాల్లో ఉంది మేడం. కానీ ఇంత డౌన్ఫాల్లో ఉన్నా కూడా మనం ఇంకా ఇంపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇంపోర్ట్ పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు. కాబట్టి ఆ ఇంపోర్ట్ పర్మిషన్ ఇవ్వకుంటే కనీసం మినిమం మాకు గిట్టుబాటు దాకా వచ్చే అవకాశం ఉంది మేడం. 6,000 వస్తే మాకు గిట్టుబాటు అవుతుంది. దీన్ని కూడా మీరు ఐడెంటిఫై చేసి దాంట్లో నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను, మీకు సమయాభావం మేడం. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. వారు చెప్పినట్లు కృషి విజ్ఞాన కేంద్రాల్లో మనకి ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, వ్యవసాయకు సంబంధించి అట్లానే వెటర్నరీ, ఫిషరీస్ అన్నికి సంబంధించిన శాఖ మనకి సంబంధించి శాస్త్రవేత్తలు ఉంటారు. కాబట్టి వారు ఏం చెప్తున్నారంటే రైతు ఒకళ్ళే, రైతు ప్రతిదీ చేస్తారు. కాబట్టి దానికి సంబంధించి మనకి ఐటీకేస్ అంటే ఇండిజినస్ టెక్నికల్ నాలెడ్జ్ అని రైతులు ఫార్మర్స్ లోకల్ నాలెడ్జ్ని దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మన వెటనరీ ఎక్కువ ఉంది కాబట్టి ట్రెడిషనల్ నాలెడ్జ్ అని కూడా అంటారు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. రైతులకు భూదేవి ఎంత ఓపిక ఉండాలా. భూదేవికి భూమి తల్లి మనం సాయం చేస్తే మనకి తిరిగి మనకి సాయం చేస్తా ఉంది. అంత ఓపిక ఉంటేనే మనకు వ్యవసాయంలో లాభాలు ఆర్జించగలం. ఇకపోతే రైతు దేవుళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు. ఎందుకంటే ఈ భూమి మీద ఆహారాన్ని సృష్టిస్తానే ప్రతి రైతు దాదాపు 90% జీవరాశికి ఆహారాన్ని సృష్టిస్తాడేది రైతులే. రైతుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తా ఉండేది సైంటిస్టులు. ఇకపోతే నన్ను ఇక్కడికి పిలవడము, ఈ అవార్డు ఇవ్వడము, ఇదంతా కూడా నేను కష్టపడినది. నా జీవిత చరిత్ర చెప్తే కనుక మీరు ప్రతి ఒక్కరు కష్టపడాలని మీకు కూడా ఇదవుతుంది. ఇకపోతే నేను జీవితంలో 2 సార్లు ఓడిపోయినాను సార్. 2 సార్లు చీనీ చెట్లు నీళ్లు లేక ఈ కరువు మండలంలో దేవుడు నాకు జన్మని ఎందుకు ఇచ్చినాడనే ఒక ఇది ఉన్నది నాకు. ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు ఆనరబుల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీమతి బడ్డారు శ్రావణిశ్రీ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సింగల్మల నియోజకవర్గంలో ఉక్కరాయ సముద్రం మండలం రేకులకుంట గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాయే కాకుండా ఇతర జిల్లాల్లో నుంచి కూడా ఈరోజు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కిసాన్ మేళాను నిర్వహించినందుకు యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే చాలామంది సైంటిస్టులు, రీసెర్చర్స్లు, ప్రొఫెసర్స్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకట శివ యాదవ్ అన్న గారికి అలాగే ఇతర పెద్దలకు, వేదిక ముందున్నటువంటి రైతులకు, స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈరోజు మన నియోజకవర్గంలో ఈ కిసాన్ మేళాను జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా భావిస్తాము. ముఖ్యంగా మన నియోజకవర్గం దాదాపు 70-80%
వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఎంతో ఉండడం మనం చూస్తున్నాం. ఈ కుటుంబాలకు అందుబాటులోకి మన అదృష్టంగా ఇక్కడ మన నియోజకవర్గంలో ఈ యూనివర్సిటీ ఉండడం, అలాగే కృషి విజ్ఞాన విద్యాలయం ఉండడం, అంటే అనుసంధానంగా ఈరోజు రైతులకు సులభంగా ఆదాయం వచ్చేలాగా ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ని నేర్పించేందుకు ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు దాదాపు ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ 6 దశాబ్దాల నుంచి కూడా మన జిల్లాయే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి యూనివర్సిటీ. ఇక్కడ వీళ్ళు చేసే పరిశోధనలు రైతులకు లాభసాటిగా ఉండేందుకు, అలాగే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఇన్ని స్టాల్స్ పెట్టించారు. ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి, అంటే వాళ్ళు ఫార్మింగ్ చేసి తయారు చేసినటువంటి మిల్లెట్స్ కానీ, లేదంటే తిండి ఆహార పదార్థాలు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ బేస్ మీద అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ని వాళ్ళు తయారు చేయడం, అంటే తరతరాలుగా మనము వ్యవసాయం చేస్తూ వస్తున్నాం. ఈ రంగాన్ని ఈ తరంలో టెక్నాలజీని అనుసంధానం చేసి ఈరోజు అగ్రికల్చర్ని అంటే ఫార్మింగ్ని సులభం చేసేందుకు ఎన్నో పరికరాల్ని ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేయడము చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతే రాజు అనే నినాదంతో పరిపాలించే పద్ధతిని మనంతా చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ నుంచి కూడా ఎన్నో స్కీమ్స్ని ఈరోజు చిన్న కాదు పెద్ద కాదు ప్రతి రైతుకి ఈరోజు ఆ స్కీమ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి డ్రిప్స్ కానీ స్ప్రింక్లర్స్ కానీ ఈరోజు 90% సబ్సిడీ, ఎస్సీ ఎస్టీలు అయితే 100% సబ్సిడీ. అలాగే అనంతపురం జిల్లా కరువు ప్రాంతం, వర్షపాతం తక్కువ ఉండే పరిస్థితి, ఆ రైతులను ఆదుకునేందుకు పెట్టుబడికి సహాయం అందించేందుకు ఆర్థిక సహాయం అందిస్తూ ఈరోజు అన్నదాత సుఖీభవని ప్రకటించి రైతులను ఆదుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తాము. అదేవిధంగా రైతులకి అవగాహన తెప్పిస్తూ, అంటే ఒక రైతును చూసి ఇంకో రైతు అదే పంట పెట్టుకోకుండా మన భూమి, మన నేల, మన మట్టి ఎలా ఉంది అనేది రీసెర్చ్ చేస్తూ, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశోధన కేంద్రాల్లో మన ప్రొఫెసర్స్, ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చర్స్ రైతులకి ప్రతిరోజు కూడా అవగాహన ఇస్తూ, మనకు విత్తనం నాటినప్పటి నుంచి ఆ పంట చేతికి వచ్చే వరకు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ చాలా చాలా ఉపయోగంగా ఈరోజు మన రైతన్నలకు మారిందని తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తితో ఈరోజు ఒక రైతు బిడ్డ కూడా నేను కూడా రైతు అవ్వాలి అనే ఆలోచన కూడా రావడము చాలా చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని నేను చూస్తూ ఉన్నాను, అగ్రికల్చర్ని ఒక సబ్జెక్ట్గా తీసుకొని వాళ్ళు దాంట్లో ఎక్సెల్ అవ్వాలని చెప్పి ఈరోజు ఆడపిల్లలు కూడా ముందుకు వచ్చి పనిచేస్తూ ఉన్నారంటే చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ గవర్నమెంట్ కూడా, మన కూటమి ప్రభుత్వం డెఫినెట్గా రైతన్నలకు అండగా ఉండేందుకు, ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు, ముందుకు వెళ్ళేందుకు ఉందామని కూడా తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ స్టాల్స్లలో అనేక రకమైనటువంటి ఫర్టిలైజర్స్ కానీ, మైక్రోన్యూట్రియన్స్ కానీ, ఆర్గానిక్ ఉత్పత్తులు కానీ, ఇలా అనేక రకాల, అంటే వెరైటీస్, ఒకే పంట కాకుండా ఆ పంటలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసి ఆ క్రాప్ చేసుకోవడం కానీ, అంతే అవగాహన ఇస్తూ ఈరోజు పరికరాలు కానీ, అంటే ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఒక డ్రోన్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తూ మనకు వ్యవసాయాన్ని సులభం చేస్తూ ఈరోజు రైతన్నలకు అందిస్తున్నాము. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ మేళా ఖచ్చితంగా ప్రతి రైతుకి ఉపయోగపడే విధంగా ఈరోజు ఉందని తెలియజేస్తూ, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున, ఇంకా వెరైటీస్తో, ఇంకా స్టాల్స్ని మన నియోజకవర్గంలో కూడా ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది. మర్తాడ్ నుంచి కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది, పెరటిచెర్ల నుంచి స్టాల్స్ పెట్టడం జరిగింది. అంటే
కాన్స్టిట్యున్సీ నుంచే కాకుండా ఇతర నంద్యాల జిల్లా నుంచి కానీ కర్నూలు నుంచి కానీ ఎంతో మంది ఈరోజు స్టాల్స్ని ఈరోజు పెట్టారు. అండ్ రైతులకి ఇంత సులభంగా పరికరాలని కానీ ఈ ఫర్టిలైజర్స్ ఎరువులు కానీ ఏ రకంగా వేసుకోవాలని చాలా క్లుప్తంగా స్పష్టంగా వాళ్ళు అవగాహన కలిగిస్తూ మరి ఈరోజు వాళ్ళ ఇవన్నీ ప్రోడక్ట్స్ని అమ్మడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కడ ఈ కిసాన్ మేళా ఉన్నా మీరు అందరూ కూడా వెళ్ళాలి, ఆ అవగాహన తెచ్చుకోవాలి. మన అదృష్టం మనకి మన కాన్స్టిట్యున్సీలోనే ఉండడము. అండ్ మీరందరూ కూడా ఈ అవగాహన తీసుకొని ఏదైతే ఈ మెట్ట వ్యవసాయము ఆధునిక సాగు పద్ధతులను మీరు కూడా అవగాహన తెచ్చుకొని ఈ వ్యవసాయాన్ని సులభంగా మీకు లాభదారిగా ఉండే విధంగా కూడా మీరు అందరూ కూడా ఉండాలని, ప్రతి రైతు బాగుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అతి కొద్ది సమయంలోనే అన్ని విషయాలని కూడా చక్కగా వివరించారు సింగనమల ఎమ్మెల్యే గారు శ్రావణశ్రీ గారు. థ్యాంక్ యూ మేడం. రైతులు ఏంటంటే మామూలుగా ఏదో అందరూ చేస్తున్నట్టు మన వ్యవసాయం కాకుండా ఇప్పుడే నేను చూస్తే చామంతి పూలు రాత్రి అటు అనంతపురం వెళ్తుంటే కేజీ 20 రూపాయలు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కేజీ 20 రూపాయలు ఏంటంటే నేను ఇంతకుముందు నిన్న రాత్రి గుంటూరులో కేజీ 100 రూపాయలు పెట్టుకున్నాను, ఇక్కడ చూస్తే 20 రూపాయలు. చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చామంతి పూలు అంటే ఫ్రెష్గా, కొత్త ఫ్రెష్ కూడా నాకు గుంటూరులో దొరకవు. అయితే మార్కెటింగ్ కొంచెం చూడండి ఎంత రేట్లు, 20 రూపాయలు ఎక్కడ, 100 రూపాయలు ఎక్కడ గుంటూరులో వచ్చేదానికి. అట్లా రకరకాల ఉత్పత్తులు కూడా మనం మార్కెట్ చేసుకోలేకపోతున్నాము. అయితే ఇంకా మనకంటే ముందున్నారు బెంగళూరు కానీ అటువైపు ఇంకా మంచి మంచి ఉత్పత్తులు. ఎందుకంటే ఆర్కిడ్స్ కానీ ఆందోళన కానీ జర్బరస్ కానీ రకరకాల ఇంకా ఎక్కువ అధికాదాన్ని ఇచ్చే పూలు కూడా ఉన్నాయి. దానికి కొంచెం కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అది ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం ఫర్ ఎన్లైటింగ్. థ్యాంక్ యూ. చివరిగా మనకి ఈనాటి ముఖ్య అతిథి మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ అంబటి లక్ష్మీనారాయణ గారిని ఈ సభను చేసి మాట్లాడవలసిందిగా. గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ గారు మాట్లాడుతున్నారు, దయచేసి కూర్చోండి. ఈనాటి వ్యవసాయ పరిశోధన కేంద్రం వారి ఆధ్వర్యంలో కిసాన్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సింగనమల శాసనసభ్యులు డైనమిక్ ఎమ్మెల్యే అయినటువంటి బండారు శ్రావణశ్రీ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులుగా అనితరమైనటువంటి సేవలు అందించి లేబర్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటశివుడు యాదవ్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థలమైనటువంటి శాస్త్రజ్ఞులు సత్యనారాయణ గారి టీం గారికి అందరికీ, విజయ్ భాస్కర్ గారికి, మా ఎంపీపీ గారికి, మార్కెట్ చైర్మన్ వైస్ చైర్పర్సన్ గారికి, వేదిక మీద రాసినటువంటి అత్యున్నత మహారథులకు, ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి రైతు సోదర సోదరిమణులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి విద్యార్థులు పరిశోధనలో భాగంగా ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా శుభాభినందనలు అందజేస్తున్నాను. నిజంగా సంక్రాంతి ముందుగా వచ్చినట్టు మనందరికీ కూడా. సంక్రాంతి అంటేనే రైతన్నుల పండుగ. అలాంటి పండుగని ముందుగానే ఇక్కడ మనము ఆస్వాదిస్తూ ఎంతో ఘనంగా సంక్రాంతి నిర్వహించుకునేలాగా ఈరోజు ఈ యొక్క కిసాన్ మేళా నిర్వహించుకుంటూ, అనంతపురం అంటేనే అనాదిగా కరువు సీమ అని చెప్పేసి ఉన్నటువంటి పేరుని దూరం చేస్తూ అనంతని ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే ప్రత్యేకమైన స్థానానికి తీసుకెళ్ళినటువంటి రైతన్నలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంతో సగౌరవంగా మనము ఈ కార్యక్రమంలో నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పటికే అనంతపురం జిల్లా
హార్టికల్చర్ హబ్గా ఉంది. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు మనం. దీన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను చూస్తూనే ఉన్నాను, మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలు మాత్రమే పండిస్తున్నారు. ముఖ్యంగా అది కోస్టల్ ఏరియా కంటే అంతా వరి పండించేటటువంటి రైతులు కానీ వాటి పంటలు కానీ కనిపిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మిర్చి మాత్రమే పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో కాటన్ మాత్రమే పడుతుంది, కొన్ని ప్రాంతాల్లో పొగాకు మాత్రమే పడుతుంది. కానీ అనంతపురం జిల్లాకు వస్తే ఇక్కడ పంట పండించేటువంటి మొక్క కానీ పండు కానీ ఏది అన్ని పంటలు కూడా పండించే దానికోసం సిద్ధంగా ఉన్నటువంటి రైతాంగాన్ని మనం చూస్తున్నామంటే ఈరోజు ఒకసారి ఫీల్డ్కి వెళ్తే ఏ పంట చెప్తారో ఆ పంట అన్ని కూడా అనంతపురంలో ఈరోజు చివరికి హిమాలయాల్లో పండించేటువంటి ఆపిల్ కూడా తీసుకొచ్చి అనంతపురం పండించే స్థాయికి మనం రాగలుగుతున్నామంటే చాలా గర్వంగా ఉంటుంది. అనంతపురం ఈరోజు ప్రయోగశాలగా ఉంది భారతదేశాన్ని. అత్యంత అల్ప వర్షపాతం నమోదైన డ్రిప్ ఇరిగేషన్లో ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్లోనే అనంతపురం జిల్లా ప్రత్యేకించి సింగనమల నియోజకవర్గాన్ని మొదటి స్థానం తీసుకొచ్చాం డ్రిప్ సౌకర్యాన్ని మనం వినియోగించడంలో. అంటే ఇంత పెద్ద ఎత్తున డ్రిప్ని మనం వినియోగించుకుంటూ నీటిని పొదుపుగా వాడుకుంటూ అనేక ప్రత్యామ్నాయ పంటల్ని పండిస్తూ ఈ కరువు సీమలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ బంగారు పంటలు పండించే దిశగా మనం అందరూ కూడా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ కిసాన్ మేళలు మనకు చాలా అవసరం ఉంటాయి. ఈ కిసాన్ మేళ ద్వారా దాదాపు 60 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ ద్వారా పంటల్లో ఆధునికమైనటువంటి వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవడం కానీ, పనిముట్టు ఉపయోగించుకోవడం కానీ, రసాయన పదార్థాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆర్గానిక్ పంటలు ఏ విధంగా పంట పండించుకోవాలి, పనిముట్లు ఏ విధంగా ఉపయోగించుకుంటే మనకి వ్యవసాయ కూలీలు తక్కువ ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఒక వైజ్ఞానిక సదస్సులాగా మనకి ఈరోజు ఏర్పాటు చేసి మనందరికీ కూడా ఎంతో సమాచారాన్ని మన కళ్ళ ముందే కనిపించేటువంటి ప్రయత్నం ఇక్కడ చేయడం జరుగుతాం. నాకు తెలిసి ప్రతి రైతు కూడా సందర్శించాలి. ఇక్కడ ఉన్నటువంటి మెలకువలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆధునికమైనటువంటి వ్యవసాయ పద్ధతులు కానీ నేర్చుకొని అనంతపురం జిల్లాని భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపేటువంటి ప్రయత్నాన్ని రైతులందరూ కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల పరిపాలనలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే రైతులందరూ కూడా సబ్సిడీ రాక, ఇన్సూరెన్స్ రాక, సరైనటువంటి ఎరువులు లేక, విత్తనాలు లేక ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి వాళ్ళ ఆశీస్సుల వల్ల ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులలో ప్రత్యేకించి రైతన్నల కోసం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మనందరికీ కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46 లక్షల మంది రైతులకి దాదాపు 6,310 కోట్ల రూపాయలని మనం ఈరోజు వాళ్ళ ఖాతాలకు జమ చేయడం జరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున రైతులకు సహాయ సహకారం అందించే దిశగా ఈరోజు ప్రభుత్వం వెళ్తా ఉంది. అదేవిధంగా మీ అందరి యొక్క చదువుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున దాదాపు 13,326 గ్రామ సభలు నిర్వహించి దాదాపు 3,000 కోట్ల రూపాయల పనులు మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనం అందరూ కూడా ఎంతో కాలంగా మన ప్రాంతంలో అందరికీ సుజల సమృద్ధి జలాలని మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించాలి, చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ మధ్య కాలంలోనే మనం కేవలం 100 రోజుల్లో కాలువలు వెడపలు చేసే కార్యక్రమం దాదాపు 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి శ్రీశైలం మల్లన్న పాదాల నుంచి కుప్పం వరకు నీళ్లు పారేటువంటి ప్రయత్నం కూడా మనం ఈరోజు సఫలీకృతం చేయడం జరుగుతూ ఉంది. ఇన్ని కార్యక్రమాలని మనం తీసుకురాబోతున్నామంటే ఇవన్నీ కూడా మన రైతన్నలకి చేదోడు వారిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం నడుస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఈ మధ్యనే మనం అందరూ కూడా చూసే ఉంటాం పట్టణాల పాస్ పుస్తకాలు. గతంలో పాస్ పుస్తకాల మీద ఎవరెవరో ఫోటోలు ముద్రించి వాళ్ళ సొంత ఆస్తిగా భావించి రైతన్నలకి లేనిపోని ఆలోచన కల్పించిన పరిస్థితుల్లో తిరిగి ఒక రాజపత్రిక, ఒక విదేశీ పాస్పోర్ట్ ఏదైనా బుక్ ఉంటుందో దానికి మించి పాస్పోర్ట్ లాంటి పుస్తకాన్ని మనకి ఇచ్చి ఆ పుస్తకంలో పూర్తి వివరాలను మనకి ఇచ్చి అదేవిధంగా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మనం సర్వే చేసినటువంటి ఆ విస్తీర్ణాన్ని ఈరోజు డిజిటలైజేషన్ చేసి మీకు సర్వే మ్యాప్తో సహా దాంట్లో గుర్తించి
రైతన్నలకి ఈరోజు ఏదైనా అమ్ముకోవాలంటే లేకపోతే కొనాలంటేనో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఈజీగా ఉండేటట్టుగా ఆ స్కెచెస్ అని కూడా రూపొందింపజేసి రాజముద్రగా కూడినటువంటి పాస్ పుస్తకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెప్పుకోకపోతే అనేక కార్యక్రమాలతో పాటు ప్రత్యేకించి ఈ మధ్య మనం బాగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. గత సంవత్సరంలో ఇరాన్ దేశానికి దాదాపు 1,00,000 టన్నుల అరటిని ఎగుమతి చేసి భారతదేశంలోనే అరటి ఎగుమతిలో మొట్టమొదటి స్థానం సంపాదించిన అనంత రైతులు ఈ మధ్య కాలంలోనే రేటు దళారుల యొక్క ఇబ్బంది వల్ల చాలా తక్కువ రేటు వచ్చినప్పుడు నేను స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి సార్ ఇమీడియట్గా దళారులను మాట్లాడి రేటు తీసుకురాకపోతే నష్టపోతారు రైతన్నలు, చాలా వరకు ఎక్కువ మంది ఈసారి అరటి సాగు చేస్తున్నారని చెప్పేసి వారు వినిపించి వెంటనే వారి అధికారులతో మాట్లాడడం, ఎప్పటికప్పుడు దాని మీద సమీక్ష చేసి రైతన్నలకి ఇమీడియట్గా మనం ఏదో చేయాలని చెప్పేసి వారు ప్రయత్నం చేయడం, అదేవిధంగా పార్లమెంట్లో సాక్షాత్తు నేనే అరటి పంట మీద మాట్లాడి గౌరవ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే మళ్ళీ మన అందరూ కూడా సహాయ సహకారం ఇచ్చే దిశగా ఈరోజు రైతులందరూ కూడా మళ్ళీ మంచి రేటు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు పంటలు పండిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకించి మన అనంతపురం జిల్లాలో, కడప జిల్లా, కర్నూలు జిల్లా, ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతన్నల కోసం ప్రతిసారి ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల మనము అధిక ధర పలకడం మనకు తక్కువైపోతుంది. ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలి, బొంబాయి, అదేవిధంగా ఢిల్లీ, కలకత్తా నగరాలకు మాత్రమే ఎక్కువ వెళ్లాల్సి ఉంది. కాబట్టి మన పంట వారికి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం రేట్ తగ్గుతా ఉద్దేశంతో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్ గారిని కలిసినప్పుడు మన ప్రాంతానికి కూడా పర్మనెంట్గా, అంటే ఏదో ఒక సీజన్ కాకుండా ప్రతిసారి కూడా మేము రిక్వెస్ట్ చేసే అవసరం లేదు, పర్మనెంట్గా మాకి కూడా ఇక్కడ కిసాన్ రైలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు వెంటనే వారు దీని మీద సర్వే చేయండి, ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి అన్నప్పుడు మేము మహారాష్ట్రలో ఉన్నటువంటి టైల్స్ ఫ్యాక్టరీ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు మనకి 2 సైడ్స్ ట్రాన్స్పోర్టేషన్ పడుతూ ఉంది. ఎందుకంటే వచ్చినప్పుడు ఖాళీ బొమ్మలు వస్తాయి, మళ్ళీ నిండుకొని వెళ్ళినప్పుడు 2 ట్రాన్స్పోర్ట్ పడుతున్నాయి. కాబట్టి మహారాష్ట్ర టైల్స్ వారికి ఒక సైడ్ మాత్రం 50% వేస్తారు, ఇంకో సైడ్ పూర్తి స్థాయి వేస్తాం. కాబట్టి అదేలాగా మా యొక్క అరటి మిగతా పంటలు ఎదురు ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళకి కూడా ఇమ్మని చెప్పేసి అడగడము, వారు దాన్ని పరిశీలన చేసి ఈరోజే గత 2 రోజుల నుంచి కూడా మన అనంతపురం జిల్లాలో ఒక టీం వచ్చింది. ఆ టీం పరిశీలన చేస్తున్నారు, ఎక్కడి నుంచి మనకి ట్రైన్స్ బయలుదేరితే ఏ స్టేషన్ అయితే బాగుంటుందని చెప్పేసి అటు జెండాలపల్లి, ఇటు తాటిచర్ల, గారెదిన్న, ఈ 3 ప్రాంతాలు కూడా మేము సర్వేలు చూపించడం జరిగింది. ఆ ప్రాంతాలు ఓకే అయిన తర్వాత అక్కడి నుంచి ట్రైన్లు వేసేటువంటి ప్రయత్నం కూడా మనం తెలియజేసుకుంటాం. ఇందులో ఎన్నో రకాలు మనం సమస్యను అధిగమించాలంటే రకరకాల ప్రయత్నం చేయాలి. అన్ని రకాల ప్రయత్నాల్లో భాగంగా మేమందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేము కేంద్రంలో ఉన్నటువంటి మంత్రిత్వ కాలం జరుగుతుంది. కాబట్టి ఇంకా మన ప్రాంతానికి కావాల్సినటువంటి ఎటువంటి అవసరాలను సరే తప్పకుండా కేంద్రంతో పోరాటం చేసి తీసుకొచ్చేదానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాము. ఈ రైతు యొక్క కిసాన్ సమ్మేళనం ద్వారా మనందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఉత్పత్తులు పెంపొందింపజేసుకొని వ్యవసాయంలో ఆధునికమైనటువంటి ఒక పద్ధతులు నేర్చుకొని ఇంకా మిగతా వారికి కూడా ఆలస్యంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక మార్పులు వస్తున్నాయి మనకి వ్యవసాయంలో కూడా, రిఫార్మ్స్. రైతులు ఏంటంటే వాళ్ళ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అధిక ఆదాయం ఇచ్చే పంటలు, అట్లాగే విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా చేసుకొని కూడా ఆదాయాన్ని పొందవచ్చు. అట్లానే మనకి విత్తనోత్పత్తి చేసుకుని కూడా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి.